మన దశావతారాలు మన కూర్మ అవతారం, మత్స్య అవతారము, అట్లా వామన అవతారం, అన్ని అవతారాలు కూడా ఆ బాలరాముని రూపంలో మేము చూపించబోతా ఉన్నాం అనమాట. ఓకే. సో ముఖ్యంగా ఈ కమిటీల దీక్షకు సంబంధించి కూడా సో వీళ్ళేమో వాళ్ళ కోరుకుంటున్నారు ఇక్కడ వచ్చే కానుకల వల్లనే ఇష్యూస్ జరుగుతున్నాయని కూడా పెద్ద ఎత్తున ఆ సోషల్ మీడియా అయితే వార్త నడుస్తుంది. మరి ఎంతవరకు వాస్తవం అంటున్నారు? ఖచ్చితంగా అండి. అందరికీ యాక్చువల్లీ ఏంటంటే మాకు వాళ్ళకు చాలా డిఫరెన్స్ ఉంది. వాళ్ళు కోట్లాది రూపాయలు వస్తుందన్న మేమేమంటామంటే లేదు, ఇక్కడ వచ్చే డబ్బులు ఏమంతా రావు, వచ్చినా దీంతో పాటు సంవత్సరం పొడుగున సేవా కార్యక్రమాలు, భగవంతుడి కార్యక్రమాలు అన్నీ మేము చేస్తున్నామని అన్నాము. దానికోసం ఈసారి ట్రాన్స్పరెన్సీ కోసము వాళ్ళకి ప్రతిరోజు అకౌంట్ కూడా చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు 70 సంవత్సరాల నుంచి మా నాన్నగారు చేసి ఏ విధంగా ఆయన ఒక రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండే, ఆయన ఒక 1,70,000 రూపాయలు పెన్షన్ వస్తుండే. సో దాంతోపాటు గణేష్ ఉత్సవ కమిటీ సంవత్సరం పొడుగున ఎంతో మంది లక్షలాది మంది విద్యార్థులకు మనం కంప్యూటర్ విద్యను అందిస్తాము. వినాయక చవితి కాగానే 9 రోజులు భక్తి శ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలు చేస్తాము. దాని తర్వాత రోజు చివరి రోజు బతుకమ్మలకు రోజు వాళ్ళకు కుంకుమరలు, భగవంతుడి ప్రేమలు అన్ని ఇస్తాం జరుగుతుంది. తర్వాత సీతారామ కళ్యాణం వచ్చింది, దాదాపు 10,000 మందికి ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేస్తాము. హోలీ పండుగ వస్తే చేస్తాము. ఇక్కడ శివరాత్రి వస్తే ఎవరైతే ఉపవాస దీక్షలో ఉంటారో వాళ్ళందరికీ ఇక్కడ ప్రసాదం కూడా అన్ని పంపిణీ చేస్తాం, అంటే ఫ్రూట్స్ అన్ని పంపిణీ చేస్తాము. అట్లా ఒకటి కాదు, గణేష్ ఉత్సవ కమిటీ పేరు పైన సంవత్సరం పొడిగే జరిగే మంచి ఏ కార్యక్రమం ఉన్నా కానీ అన్ని కార్యక్రమాలు చేసుకుంటాం. చలికాలం వచ్చిందనుకోండి మేము వినాయక గణేష్ ఉత్సవ కమిటీ తరఫున చేస్తాము. అదే మా ఫ్రెండ్స్ అందరూ కలిపి అందరూ చేసుకుంటూ రోడ్ పైన ఉన్న వాళ్ళందరూ కూడా బ్లాంకెట్ పంచడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఎండాకాలం వస్తే వాటర్ క్యాంప్ ఇట్లా ఒక్కటని కాదు. మన గత సంవత్సరం మీరు చూసినట్టయితే ములుగులో ఫ్లడ్స్ వచ్చాయి. మేము ఇక్కడ సమ్మక సారక టెంపుల్ దగ్గర పోయి ఒక బస్సు కట్టుకుని దాదాపు 20 క్వింటాల రైసు, ఆయిల్ అన్నీ అక్కడ మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగిందనమాట. అట్లా సంవత్సరం పొడుగుని ఏంటంటే సేవాది కార్యక్రమం నడుస్తాయి. ఇక్కడ వచ్చిన సమస్య మొత్తానికి డబ్బు. నేను దాన్ని కూడా వాళ్ళకి ఏంటంటే ఆ ట్రాన్స్పరెన్సీ చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు బాలరాముడి విగ్రహం 5,000 టెంపుల్ కడుతుంది. ఒక అదాని కావచ్చు, ఎవరంటే ఇట్లా కట్టేస్తారు. కానీ అందరి డబ్బులతో ఏ విధంగా వినాయకుడు అవుతుందో అదే విధంగా హైదరాబాద్లో కూడా మేము భక్తుల వినాయకుడు అని ప్రతి సంవత్సరం మా నాన్నగారు కావచ్చు, ఎవరు కావచ్చు మేము అనౌన్స్ చేస్తున్నాం. ఏ ఫిలిం యాక్టర్ దగ్గరము, ఏ సినిమా ఒక పొలిటీషియన్ దగ్గరము, ఎవరిని తక్కువ ఇన్వైట్ చేసేది తక్కువ. ఇక్కడ వచ్చి వాళ్ళు ఇచ్చే ₹1, ₹2, ₹10, ₹100తోనే ఇంత సుందరమైన వినాయకుని చేస్తూ ఉన్నాం. ఇంకోటి ఏంటంటే ఏ జీవితంలో మా నాన్నగారు కావచ్చు, మేము కావచ్చు ఎప్పుడు డబ్బులు ఆశించి ఏం చేయలేదు. ఎందుకంటే వినాయకుడు మేము ఎత్తుకు పెంచుకోబోతాం. డబ్బు ఉపయోగపడుతుంది. 40 అడుగులు అయితే ఎవరైనా మాకు అడుగుతారా? గత సంవత్సరం మేము మా గాజువాకలో పెంచారు, 110 అడుగులు అన్నారు. నేను అక్కడికి వెళ్ళి చూశాను అనమాట. ఏమని, అరే 110 అడుగులు అని అన్నారు. మన వినాయకుడు డబ్బులు అంటారు. మన వినాయకుడు చేతి వరకు కూడా లేదు వాళ్ళకి. 110 అడుగులు అంటారు. కానీ మేము గణేశుడు 2 అడుగు 150 అడుగులు అని నేను కూడా చెప్పొచ్చు. అది మనం ఏంటంటే మనం చేస్తుంది ఏంటంటే మా నాన్నగారు ఇచ్చిన బాధ్యత, శంకరయ్య గారు మా నాన్నగారు ఇచ్చిన బాధ్యత. దాని తర్వాత సందీప్ రాజు గారు కావచ్చు, మత్స్య పెద్ద కావచ్చు, దాని తర్వాత నా బాధ్యత నా మీద ఉంటుంది. అందరి సహకారంతో ఇక్కడ డబ్బుల మ్యాటర్ అనేది వస్తుంది. ఖచ్చితంగా వాళ్ళకి ఈ సంవత్సరం అంతా ట్రాన్స్పరెన్సీ చేస్తాం. మరి 20 సంవత్సరాలు ఈ రోజు డబ్బుల కోసం వస్తుంది. ఈ సేవా కార్యక్రమాలు వాళ్ళు చేయాలని చెప్తున్నారు అనమాట. 20 సంవత్సరం చాలండి, నేను చేసి చూపిస్తున్నాను కదా. అదే అడుగుదాం అనుకున్నా, ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ఇష్యూ రాంది, ఈ సంవత్సరం ఎందుకు వస్తుంది? ఎందుకంటే అప్పుడు మా నాన్నగారు ఆయన అందరితో ఉండే విధానం మంచిగా ఉండే కాబట్టి ఎప్పుడు రైట్ కాలేదు. ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళు కూడా చేయాలనుకుంటున్నారు. నేనేమంటే మీరు ఈ రోజు అంటున్నారు, 20 సంవత్సరం చేస్తున్నాము. ఇప్పుడు ఎవరైనా చనిపోయారు ఆ రోజు ఏమంటే బస్తీలో ఇప్పుడు నా పక్కకున్న సోదరుడు కూడా తక్కువ అందరూ కలుసుకొని ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూనే ఉంటాం. కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు మేము మార్చి 31 తారీఖు నుంచి దాదాపు 3 రోజులు ఏ రోజు మేము ఇంట్లో పడుకోలేదు. ప్రతిరోజు టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం, రోడ్డు పైన పడుకునే వాళ్ళకు, అపార్ట్మెంట్స్ ఉండే బయటి వాళ్ళకు, అందరికీ ఎవరైతే మాకు కావాలనే వాళ్ళకు ఫుడ్, రైసు అన్ని సప్లై చేశాం. నేను ఒక్కనియలే, బస్తీలో అందరూ యువకులు, బస్తీ పెద్దలు అందరూ రవ్వ ఇచ్చారు, ఇట్లు ఇచ్చారు. కొన్ని గుడ్లకు పోయి మేము రైస్ కూడా ఇచ్చేసాము. అట్లా ఒక్కటి కాదు. మేము మా నాన్నగారు అంటుండే కరోనా మనం భయపడేది రా, జీవితంలో ఎవరికి మనం అన్యాయం చేయలేదు, మన కరోనా ఎందుకు వస్తుందని గొప్పగా చెప్తుండే. మా ఇంట్లో మాత్రం ఎప్పుడు కరోనా వస్తుంది భయపడని టీవీలో చూసిన తప్ప మేము ఎప్పుడు ఎవరికి భయపడలేదు, కరోనాకు భయపడలేదు. హైదరాబాద్లో పుట్టిన ప్రతి ఒక్కరికి తెలుసు కరోనాలోనే ప్రతిరోజు నేను కోట్లు సంపాదించాను, పుట్టుకొని పోతే ఎవరికి వస్తాము. కాబట్టి మేము ఇన్ని సంవత్సరాలు కూడా ధర్మంగా చేసినాము, డబ్బు ఆశించలేము. ఏమైనా డబ్బులు వస్తే కూడా బరాబర్ నవరాత్రులు చేస్తున్నాము. ప్రతిరోజు నవరాత్రులు కూడా అన్నదానం చేస్తున్నాము. అట్లా మేము సేవాది కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రపంచం మీకు తెలియదు అనమాట. గణేశోత్సవం ఏమవుతుంది, గణేశోత్సవం 11 రోజులు కాదు. ఈ గణేశోత్సవం చేయడానికి కూడా మా కుటుంబము 5 నెలలు మేము వర్క్ చేస్తాం. వేరే పనులు ఏం చేయమన్నమాట. మే 31 వినాయక చవితి కర పూజ చేస్తాం. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్,
సెప్టెంబర్ 10 రోజులు గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ నవరాత్రులు వస్తాయి. ఇట్లా సంవత్సరంలో 5.5 నెలలు మేము దేవుని సేవలనే ఉంటున్నాం. మాకు వేరే పని చేయడానికి కూడా అవకాశం లేదు. అంటే ఫ్రేమ్ లా మీ పేరు నిలిపేయడం మనకు నచ్చట్లేదంటారా? ఇక్కడ దేనికోసం అంటే రాజ్ కుమార్ అనే పేరు నచ్చట్లేదు. అందరూ చెప్తున్నారు, అందరు నా ఫ్యామిలీ మెంబర్స్ అండి. ఏంటంటే వినాయక చవితి వచ్చిందన్నాడు కాదు, సంవత్సరం పొడవు అందరూ మాతో కనవేడిగా ఉంటారు. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఎవరో ఒకరు ఇద్దరు వ్యక్తులు చెప్పడం వల్ల వాళ్ళందరికీ ఏంటంటే లేదు అందరూ ఉండాలి అని ఆలోచిస్తుంది. వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతూ వాళ్ళే ప్రతి టీవీ ఛానల్లో వాళ్ళకి కనబడతారు. 11 రోజులు ఇప్పుడంటే మేము ఇస్తున్నాం ఇంటర్వ్యూ. 11 రోజులు ఏ విఐపి వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళే ముందుంటారు. వాళ్ళు ఏదో చేయాలి, ఏమో వస్తుందని ఆలోచనలు ఉన్నారు. ఈ సంవత్సరం మేము ట్రాన్స్పరెన్సీ చూపిస్తాము. సమస్య ఇంకేముంటుంది? ఈ సంవత్సరం నెక్స్ట్ నుంచి మాటనే లేదు. మేము ఏంటంటే ఇక్కడ ఈ మనం పెట్టిన ఏవైతే డబ్బులు చేతు బదులు తెచ్చిన డబ్బులు దీనికే మేము అందరినీ కష్టపడి పిల్లలు ఇక్కడ ఉన్న కంప్యూటర్ పిల్లలు వీళ్ళందరూ సేవ చేసి ఆ పిల్లలు వచ్చే భక్తులు ఇచ్చే కట్టకానుకల వల్ల ఇన్ని సంవత్సరాల నుంచి మాకు సరిపోతుంది డబ్బులు. ఓవర్కమ్మస్ గుడిని ఎప్పుడో పెట్టిస్తున్నాయి. కోట్లు వచ్చింది అనుకోండి, 20 లక్షలు పెడితే గుడి అయిపోతుంది. అట్లా చాలా పనులు అనేది పెండింగ్ ఉన్నది. ఇక్కడ వచ్చే ఆర్టిస్టులకు రూములు లేవు పండుకోనికి. చెప్తున్నా ఒక్కటికే సమస్య చాలా ఉన్నాయి నాకు తెలుసు. కాకపోతే ఏంటంటే వినాయకుడు ఒక 30 సంవత్సరాలకి ఇప్పటికి చాలా డిఫరెన్స్ వచ్చింది. అప్పుడు 30 సంవత్సరాల కింద అంటే మనం 40 అడుగులు చేస్తున్నాం, ఇప్పుడు 60 అడుగులు చేస్తున్నాం. పబ్లిక్ కూడా అందరు నమ్ముతున్నారు. ఇంకా ముందు ఇంకా అందరినీ కలుపు. ఎందుకంటే ఒక్కరు అనుకుంటే కూడా కాదు, అందరితో ఇప్పుడు బాధ్యతలు కూడా ఏంటంటే మా నాన్నగారు బతుకున్నప్పుడు కూరగాయలు కూడా ఆయనే తీసుకొస్తుండే. ఆయన ఎందుకు తీసుకొస్తుండే? ఆయన క్వాలిటీ తేవాలి, కనీసం వాడే మెటీరియల్ కావచ్చు, మీరు పెట్టే ఫుడ్ కావచ్చు, అన్ని క్వాలిటీ అయినా ఎక్కడ రాజీ పడకుండా చేస్తుండే. ఇప్పుడు 100 రోజులనే ప్రాసెస్ పెట్టడం కూడా అంటే వినాయకుడు మంచి కావాలి. లేదంటే మేము కాంట్రాక్ట్ ఇచ్చి ఇంట్లో పండుకోవచ్చు, వాళ్ళే రెడీ చేస్తారు. అట్లా కాదు, భగవంతుడు సుందరం కావాలనే ఉద్దేశంతో సైడ్లో కూడా 2 విగ్రహాలు పెట్టారు. సైడ్ అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ వద్దనుకుంటే పబ్లిక్ తెలియదు కదా. ఆయన ఇష్టం ఎందుకు చేసినట్టు నాకు కూడా తెలియదు. ఆయన ఇచ్చిన బాధ్యత నాతో శక్తి ఉన్న రోజు చేస్తాను, శక్తి లేని రోజు భగవంతుడు ఎవరో ఒకరు రెడీ చేస్తాడు. అంటే అనుకున్నారా ఇలాంటి ఒక సంఘటన ఫేస్ చేయాల్సి వస్తుంది, ఇలాంటి ఒక ఇష్యూస్ వస్తాయి అని చెప్పి అనుకున్నారా? ఇక చూడండి, జీవితంలో ప్రతి మనిషి ఒక మోడ్లో అన్ని రకాలుగా మనం సమాధానం అనేది కరెక్ట్ చెప్పాలి. వాళ్ళని అడిగినప్పుడు నేను ఆన్సర్ అనేది వాళ్ళకి రైట్ చేయాలి. వాళ్ళు అన్నారు రావని నేను చెప్పాము, ఎందుకు రావు మేము వస్తాను మీరు ప్రూవ్ చేయండి రావని మా నాన్న. ఎందుకంటే మా నాన్నగారు కూడా వాళ్ళని బట్టి తిరిగిన మనిషి కదా, ఆయన వ్యక్తిత్వం సరేనండి. ఇప్పుడు 70 ఏళ్ళ ముందు మా నాన్న ఒక 1000 గజాలు ఒకటి కొన్నాను అనుకోండి, ఇవాళ 10 కోట్లు అవుతుండే కదా. మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండే, ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ 40-50 జీతం వస్తుండే. ఆయన సంపాదించుకోవాలంటే సంపాదించుకుంటున్నా. అది తర్వాత మాకు లేదు, మాకు దేవుని చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నది. ఇప్పుడు ఆయన పోయి తదనంతరం మేము చేసుకుంటాం. ఇప్పుడు మా అన్నయ్య కూడా అమ్మాయి కూడా ఆయన కూడా సెట్ చేయాలి, మేము కూడా సెట్ కావాలి. మాకు కూడా సమస్యలు లేవన్నట్టు కాదు, భగవంతుడు అందరికీ సమస్యలు పెడతాం. మేము తప్పుకోవద్దు అన్నట్టు బరాబర్ ఏం చేస్తాడు, మాతో చేయించుకోవాలని ఇట్లా టైట్ చేసి పెడతాడు భగవంతుడు. మేము తప్పు చేస్తే కూడా మాకు పనిష్మెంట్ ఇస్తాడు. ఈ సంవత్సరం కూడా నేను కాంప్రమైజ్ అయింది, వాళ్ళు ఒప్పుకున్నది దేవుడు కావాలనే ఉద్దేశంతో. డే 1 నుంచి సంవత్సరం పొడుగునా నా జోలు ఈ రోజు కూడా చిట్టి ఉన్నది, సంవత్సరం పొడుగునా ఈ సేవా కార్యక్రమాలు చేయండి అన్నాం. కానీ వాళ్ళ ఆలోచన వేరే విధంగా, కాబట్టి మేము వాళ్ళకి ఒప్పుకోలేదు. ఫ్యూచర్లో చూడండి, మేము చేయాలని భగవంతుడు రాసిన రోజులు మాత్రం చేస్తాను. నేను 100 సంవత్సరాలన్నా ఏమన్నా నాతో చేయించుకోవాలి, అందరితో చేయించుకున్న రోజు చేస్తాడు. ఆయన వద్దనుకున్న రోజు నేను ఎవరినండి, శివనాగ్ని చీమైన కుట్టదు. మాతో భగవంతుడు మాకు శక్తి ఇచ్చిన రోజు, మాకు అవకాశం ఇచ్చిన రోజు నేను బరాబర్ చేస్తాను. లేదు వద్దు అని వినాయకుడు నువ్వు సాగు అన్న రోజు నేనేం చేయలేను కదా, సింపుల్ అది. అంటే నాన్నగారు చెప్పిన అన్ని జరుగుతూనే ఉన్నాయి. మాకు యాక్చువల్లీ మా నాన్న అప్పుడు ఉన్నప్పుడు మంచి చెడు పోతే ఈయనకు అవసరమా అంటుండే, ఇంత ఏజ్కి మంచి చెడు పోవడం అవసరమా అనుకుంటుండే. ఆయన చనిపోయిన తర్వాత మేము ఆ టైంలో ప్లేస్కి వెళ్ళిన తర్వాత ప్రతి మంచి చెడుకి ఖచ్చితంగా పోవాల్సి వస్తుంది. మేము ఒకరోజు పూజ ఉంటుంది, ఆ రోజు తెలుసుకున్న దగ్గర రోజు చనిపోతారు. ఇక్కడ పూజ పోవాలా, అక్కడ పోవాలా, ఏం ఆ పెద్దవాళ్ళకంటే అప్పుడు తెచ్చేవాళ్ళు. మనకేంది సందర్భం మనకు రాలే, మన సాగులు అటెండ్ చేస్తున్నాము, మళ్ళీ గుడి పూజలు అటెండ్ చేస్తున్నాము, మళ్ళీ పోతున్నాం. ఒక్కొక్క రోజు 4 సార్లు 5 సార్లు స్నానం చేస్తున్నాం మేము. అటువంటి పరిస్థితి కూడా మేము ఫేస్ చేస్తున్నాం అనమాట. ఏంటంటే ప్రతి ఒక్కరు మనకు నేను రాత్రి పూజలు ఉన్నాం, ఒక అతను వాళ్ళ కార్యక్రమం ఉంది, పోయి మనం స్నానం చేసి మన దేవుని దగ్గర అట్లా అన్ని బ్యాలెన్స్ చేస్తున్నాం. ఏంటంటే శివుడే ఎక్కడ ఉంటుందో తెలుసు అందరికీ, తప్పు లేదు. కాకపోతే మన శాస్త్రాలు ఉన్న ప్రకారం అందరినీ అటెండ్ చేస్తున్నాము, దేవుని దగ్గర కూడా బ్యాలెన్స్ చేస్తున్నాం. మేము ఆల్మోస్ట్ ఏంటంటే కొనుక్కోలు అంటారు, ఈ ఆల్మోస్ట్ 3 నెలలు రాత్రి పగలు, 5 నెలలు రాత్రి పగలు కష్టం. వినాయక చవితి నేను కాదు, నాతో పాటు ఒక 20 మంది 30 మంది 24 గంటలకు పని చేస్తారు. అది వాళ్ళకి ఏంటంటే ఇది ఇష్టం కాదు. అది నేను ఇంటికి అడుగుతున్నా.